మేమేమో సమగ్రం ఆలోచిస్తున్నాం. అబ్బా సారాంశం, బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి యేసు ప్రభు ఎవరో చెప్తున్నాం, దేవుడు ఎవరో చెప్తున్నాం. అక్షరాలు పట్టుకోవట్లే, మీరు అక్షరాలు వెతుకుతున్నారు. ఒక పదవన్న దొరికితే చాలు, ఒక పదవన్న దొరికితే చాలు అన్నట్టుగా తహతహలాడిపోతున్నారు వీళ్ళు. కానీ ఆలోచించరే అసలు. మనందరి కనతండ్రి, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరి కనతండ్రి. ఆ కనతండ్రి అయినటువంటి దేవుని దృష్టిలో కులం లేదు, మతం లేదు అనే మాట మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే మనం ఉంటున్నది భారతదేశంలో కాబట్టి. ఈ భారతదేశం ప్రపంచంలోనే స్పెషల్. ఎక్కడా లేని కులాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి దేవుని దృష్టిలో ఈ కులాలు లేవు, దేవుడు ఏర్పాటు చేసింది కాదు. ఈ కులాలను బట్టి, మతాలను బట్టి, ప్రాంతాలను బట్టి నువ్వు వేరు నేను వేరు అని మాట్లాడుకుంటున్నటువంటి మనుషులందరికీ కూడా కనతండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడు మనందరి కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోసం ఆయన ఎవరినైతే పంపించాడో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో బదిలిపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి, వాటిని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని విశ్వసించి దేవుడున్న లోకానికి చేరుకోవాలి అనే ఆశ, ఆకాంక్ష కలిగి ఈ మాటలు వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఈరోజు మరికొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. జనరల్గా ఈ ప్రపంచంలో క్రైస్తవులు అనగా నిజ క్రైస్తవులు లేదా వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులు దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకొని దేవుని ఉద్దేశానుసారముగా నడుస్తున్నటువంటి క్రైస్తవ్యం చాలా చిన్నది. చాలా తక్కువ మందే ఉన్నారు అని చెప్పాలి. తక్కువ మందే ఉన్నారు అని మనం చెప్పటం కంటే తక్కువ మందే ఉంటారు అని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువులు చెప్పారు. కానీ క్రైస్తవ్యం పేరిట ఒక మతం ఉంది. ఆ మతస్థులే ఎక్కువ మంది ఉన్నారు ప్రపంచంలో. అందులో నుంచి కొందరినైనా సర్వసత్యంలోనికి, క్రైస్తవ్యంలోనికి, దేవుని ఉద్దేశంలోనికి, దేవుని ప్రణాళికలోనికి నడిపిద్దామనేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. దేవుడు మన ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక మన గొప్పతనం అనేది ఏమి లేదు. కానీ దేవుడు తన ఉద్దేశాలను మన ద్వారా బయలుపరుస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా ఎంతో జాగ్రత్తగా బ్రతకాల్సిన అవసరం ఉంది. అలా బ్రతకటానికి, జాగ్రత్తగా క్రీస్తు వలె బ్రతకటానికి, క్రీస్తును వెంబడించేటటువంటి ప్రయత్నం చేస్తూనే నేర్చుకున్న దేవుడు మనకు తెలియచేస్తున్నటువంటి వాస్తవాలను ప్రపంచం ముందు పెడుతూ ఉన్నప్పుడు, మరి యేసుక్రీస్తు ప్రభువులు తిరుగుతున్నప్పుడు సాతానుడు చాలా రకాలుగా అటాక్ చేశాడు. అదే విధానంలో ఇప్పుడు ఈరోజు మనకు అటాక్ చేయడు, మనల్ని అభ్యంతరపరచడు అనేది మనం అనుకోం కదా. ఖచ్చితంగా మనకు కూడా అది ఉంటుంది. రీసెంట్గా ఒక చక్కటి సబ్జెక్టు మనం మన ద్వారా దేవుడు మాట్లాడి అప్లోడ్ చేసినటువంటి విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తును ఆరాధించవచ్చా అనేటటువంటి టైటిల్తో మాట్లాడినప్పుడు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఫోన్లు చేసి వాళ్ళు మరి మాట్లాడటం వలన మనకు లాభమే ఒక రకంగా. చాలా మంది చాలా రకాలుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. కొంతమంది మాత్రమే క్వశ్చన్స్ వేస్తుంటారు, ప్రశ్నలు వేస్తుంటారు. కొన్ని ప్రశ్నలు 1 word లో ఆన్సర్ ఇచ్చేయచ్చు, కానీ కొన్ని ప్రశ్నలు 1 word లో ఆన్సర్ ఇవ్వలేము. అలాంటి ప్రశ్నే ఒక సహోదరుడు అడగటం జరిగింది నాకు. ఆయన అడిగినటువంటి ప్రశ్నే ఈరోజు పాఠంగా మారింది. సో ఏదేమైనా అతను ప్రశ్నించటం వల్ల ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ ప్రశ్న నిజంగా మనం దానికి జవాబు చెప్పాలి. ఈ ప్రశ్న అంత సింపుల్గా ఏమీ కాదు. ఆయన ఎక్స్పెక్టేషన్ ఒకటి, ఆయన మైండ్లో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అడుగుతున్నాడు అనమాట. ఇంతకు ఆయన మైండ్లో ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్ ఏంటి, అది కూడా మనం గ్రహించుకోగలగాలి, గ్రహించాలి. దేన్ని మనసులో పెట్టుకుని, ఏ వచనాలను మనసులో పెట్టుకుని ఆయన మన దగ్గరికి ఫోన్ చేసేసి అంత ధైర్యంగా, కసిగా అతను అడగటానికి ఆయన ధైర్యం ఏంటి, లేదంటే ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశంలో ఆయన మనసులో ఉన్నటువంటి వచనాలు ఏంటి అని కూడా మనం ఆలోచన చేయాలి. నన్ను అడిగితే ఆయన ఏ వచనాలను ఉద్దేశించి అడిగాడు అని అంటే, యోహాను సువార్త 1:1, ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనేటటువంటి మాట ఉంది కదా. సో ఆది యందు అంటే భూలోకానికి రాకముందు అక్కడ ఏ విధంగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు, దేవుడై ఉన్నాడు.
సో అదేనమాట అనేటటువంటి విధానంలో మాట్లాడటం కొరకు ఆయన కష్టపడ్డాడు, అంటే తపన పడ్డాడు. నాకు అర్థమైన విషయం అది. ఇంకొక వచనం చూపించగలిగితే ఆయన ఏం చూపిస్తాడు అని అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని అనేటటువంటి మాట ఉంటుంది కదా. సో అక్కడ దేవునితో సమానముగా ఉన్నాడు, దేవునితో సమానముగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి వచ్చాడు అనేటటువంటి ఆలోచన. సో అక్కడ దేవుడుగా ఉన్నాడు, దేవునితో సమానుడుగా ఉన్నాడు అనే విషయాలు చెప్పటం కోసం అని చెప్పేసి ఆ 2 రిఫరెన్స్లను హృదయంలో పెట్టుకొని ఫోన్ చేయడం జరిగింది. అయితే అవి వాళ్లకు అర్థం కాలేదు, వాటిని అర్థం చేసుకోవటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని కనుక మనం అన్నాం అనుకోండి, వక్రీకరిస్తున్నారు అని అంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామనంటే, ఈరోజు పాఠం ఏంటంటే, ఆ 2 వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి రాకముందు దేవుడు అని అనుకుని ఈ పాఠం మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వాళ్ళ వర్షంలోనే వెళ్ళి మనం ప్రయత్నం చేద్దాం, వాళ్ళ వర్షనే రైట్ అని అనుకుని ముందుకు సాగుదాం. మరి బైబిల్ మనకు ఏం నేర్పిస్తుందో, బైబిల్ మనకు ఏం తెలియజేస్తుందో చూద్దాం. ఈ లోకానికి రాకముందు ఆయన దేవుడు. ఇంకా ఇంకొక రిఫరెన్స్ ప్రకారంగా వాళ్ళ ఉద్దేశానుసారముగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రాకముందు దేవునితో సమానుడు. అంటే ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏమైనట్టు వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా? ఇప్పుడు లోకానికి రాకముందు దేవుడు అని ఇంటెన్షన్తో ప్రశ్న అడిగాడు అని అంటే, అక్కడ మాత్రమే దేవుడు, ఇక్కడ దేవుడు కాదు, ఇక్కడ కుమారుడుగా లేదా మనిషిగా అనే ఉద్దేశం వాళ్ళలో ఉంది అనే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది. లేదు అలా కాదండి, ఇక్కడ కూడా దేవుడే అక్కడ కూడా దేవుడే అని అంటారా? మరి అలా అంటే మరి తగ్గించుకున్నాను అనేటటువంటి విధంగా మీరు తగ్గించుకొని వచ్చాడని మీరు మాట్లాడతారు. ఒరిజినల్ గా ఆ రిఫరెన్సు తగ్గించుకున్నది ఎక్కడ? పరలోకంలో ఉన్న వ్యక్తి తగ్గించుకొని వచ్చాడా, భూలోకానికి వచ్చిన తర్వాత తగ్గించుకొని బ్రతికాడా అనే ఇంటెన్షన్, ఆ డిఫరెన్స్ కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. దాని గురించి ఇంకొక రోజు కూడా మనం చాలా నీట్గా చక్కగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఓపిక ఉన్నవాడే వాస్తవం తెలుసుకుంటాడు. వీళ్ళదేంద్ర వినేది అని అనుకుంటే పోతాడు నరకానికి. ఎందుకంటే దేవుడు చెప్పాడు అన్ని పరీక్షించి మేలైనది చేపట్టు అని అన్నాడు. మరి అన్ని పరీక్షించకపోతే మేలైనది నీకెలా దొరుకుతుంది, మనకెలా దొరుకుతుంది అనేటటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి వాడు మాత్రమే ఫైనల్ గా పరలోకం చేరగలరు. ఎందుకంటే పరలోకం వెళ్ళడం అంత ఆశమాష కాదు, అంత ఈజీ కాదు, ఎంతో కష్టపడాలి, అన్ని పరీక్షించాలి. కాబట్టి ఇప్పుడు మన వర్షన్ ఏంటి అని అంటే, రైట్ వాళ్ళు చెప్పినట్టు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడే అని అనుకుంటేనండి, ఇప్పుడు ఈ మాట అనుకొని మనం బైబిల్లోనికి వెళ్లే ముందు అసలు దేవుడు అని ఆయనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అని మనం కనుక ఆలోచన చేసినట్లయితే బేసికల్ గా కొన్ని మనం మాట్లాడుకుందాం. ఒకటి, దేవునికి చావు పుట్టుకలు అనేటటువంటివి లేవు, ఉండవు. ఇది మొదటి పాయింట్ అనుకుందాం. దేవుడు ఉన్నవాడు, దేవునికి చావు పుట్టుకలు లేవు. ఏది రిఫరెన్స్ కావాలి అని అనుకుంటే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూడొచ్చు. చావు పుట్టుకలను ఇచ్చేవాడు దేవుడు కానీ చచ్చేవాడు కాదు, పుట్టేవాడు కాదు దేవుడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. అలాగుననే బైబిల్ మొత్తం మనం స్టడీ చేస్తే, ఎవరైనా సరే ఎన్నిసార్లు స్టడీ చేసినా అర్థమయ్యేటటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే, దేవునికి పైన అధికారి ఎవడు ఉండడు. దేవునికి ఆజ్ఞాపించేటటువంటి స్థాయిలో ఎవడు ఉండడు. దేవునికి ఆర్డర్ వేసేటటువంటి స్థాయి, దేవునికి ఒక ఆజ్ఞను ఆజ్ఞాపించేటటువంటి స్థాయిలో, అంటే దేవునికి పైన ఇంకెవ్వరు ఉండరు. ఆయన ఎవడి మాట వినడు. ఆయన మాట అందరు వినాలి తప్ప ఆయన ఎవడి మాట వినడు. ఎవరి చిత్తాన్ని ఆయన నెరవేర్చడు అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఆయన తనంతట తానుగా ఉన్నవాడు, తనంతట తానుగా సమస్త అధికారాలు కలిగినటువంటి వాడు. ఎవరు ఆయనకు అధికారం ఇవ్వరు. ఆయన ఎవరికి లోబడడు, ఎవరికి శిరస్సు ఉంచడు, ఎవరి చిత్తాన్ని చేయటానికి బయలుదేరాడు అనేటటువంటి కామన్ పాయింట్స్ మనం హృదయంలో పెట్టుకొని ఇప్పుడు మనం వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగా ముందుకు సాగుతాం. యోహాను సువార్త 1:1 ప్రకారంగా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:6 ప్రకారంగా, మరి మీరు దేవుడు అంటున్నారు కాబట్టి అలానే అనుకొని ఒక్కసారి మన బైబిల్లోనికి వెళ్ళినట్లయితే చూద్దాం. మనం పరిశీలన చేయాలి. యోహాను సువార్త ఒక్కసారి తీద్దాం, ఓపెన్ చేసేసి. యోహాను సువార్త 8వ అధ్యాయము అందరూ ఓపెన్ చేసి చదవండి. ఎవరు మ్యూట్ లో పెట్టుకోండి. రైట్, ఓకే, విందాం. ఇప్పుడు 8వ అధ్యాయము
యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనము నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు బైబిల్ ముందు పెట్టుకొని వింటూ ఉంటే మస్తు అర్థం అవుతుంది. కావున యేసు 26వ వచనం నుంచి చూద్దామండి. 26 నుంచి చూద్దాం. 8:26 మిమ్మును గూర్చి చెప్పుటకునో తీర్పు తీర్చుటకునో చాలా సంగతులు నాకు కలువు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన బాగా వింటారా, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. ఈ మాట చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, తండ్రి యొద్ద ఉన్నప్పుడు అనగా దేవుని యొద్ద ఉన్నప్పుడు నేను నేర్చుకున్నా, లేదా ఆయన నాకు బోధించాడు కొన్ని సంగతులు. ఆయన బోధించిన సంగతులే, ఆయన దగ్గర నేను వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అని చెప్పాడు. 28వ వచనం చూడండి. 28వ వచనం, కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తున్నప్పుడు నేనే ఆయనననియు అని అంటే నేనే తండ్రిననియు కాదు, నేనే దేవుణ్ణని కాదు, అపార్థం చేసుకోకూడదు. దీని గురించి మనం ఆల్రెడీ మాట్లాడాము, మన ఛానల్లో ఉంటుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న క్రీస్తును, మెస్సియను అనేటటువంటి ఇంటెన్షన్తో ఆయన మాట్లాడాడు. సో నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించాలి. మానవుడు గ్రహించాల్సినటువంటి విషయం, ఒక మనుషులైతే గ్రహించాలి. మనిషివైతే, పరలోకానికి వెళ్ళేటటువంటి వాడివైతే నువ్వు ఖచ్చితంగా గ్రహించాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే, తండ్రి యొద్ద యేసుక్రీస్తు ప్రభువు వారు నేర్చుకొని వచ్చాడట. ఎక్కడ? తండ్రి యొద్ద. ఇప్పుడు ఇది పరలోకంలో ఉన్నప్పుడే కదా తండ్రి యొద్ద అంటే. ఎందుకంటే 1:1 ఏం చూపిస్తారు వాళ్ళు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద అని అంటారు కదా, అదే మాట ఇక్కడ ఉంది. ఆయన యొద్ద వినిన సంగతులు అంటున్నాడు. తండ్రి నాకు నేర్పినట్టు అంటున్నాడు. తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు అని మాట్లాడుతున్నాడండి. మనకు ఇప్పుడు ఈ విధానం మనం చూస్తుంటే, మరి నేర్చుకునేది ఎవరు, నేర్పించేది ఎవరు? పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారు నేర్చుకుంటున్నాడు అని అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? నేర్పించే ఆయన ఏమంటారు, నేర్చుకుంటున్న ఆయన ఏమంటారు? ఇప్పుడు నేర్పించే ఆయన, నేర్చుకునే ఆయన ఇద్దరు సమానమేనా? ఆలోచన చేయాలి. అసలు దేవుడు ఆయన నేర్చుకుంటాడా? దేవుణ్ణి ఎవరైనా ఏమైనా నేర్పించగలరా? దేవుణ్ణి నేర్పించేటోడే ఉన్నాడు అనుకోండి, మరి ఆయన్నే ఏమనాలి? ఈ క్వశ్చన్లన్నీ మైండ్లో పెట్టుకొని, ఎందుకనంటేనండి, ఎవరైతే యేసుక్రీస్తు దేవునితో సమానుడు, యేసుక్రీస్తు దేవుడు అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పొజిషన్ ఎక్కడుంది అని అంటే, మరి ఇదేంది, అదేంది, ఇదెలా, అదెలా అని క్వశ్చన్లు అడిగే స్థాయిలోనే ఉన్నారు వాళ్ళు, ఆ స్థితిలోనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో వందల ప్రశ్నలు వేశారు. ప్రతి ప్రశ్నకు చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, పద్ధతిగా మనం సమాధానాలు వచనం టు వచనం, రిఫరెన్స్ టు రిఫరెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఎన్నో పాఠాలు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నాం. కానీ వీళ్ళ జీవితంలో అంటే బాగుంది, వీళ్ళ బ్రతుకుకు ఎప్పుడైనా మనం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారా? ఇప్పుడు ఇందులో చాలా క్వశ్చన్స్, చాలా ప్రశ్నలు అడుక్కుంటూ మనం ముందుకు వెళ్తున్నాం, చాలా ప్రశ్నలు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ము, ధైర్యం వీళ్ళకుందా? పరలోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు నేర్చుకుంటున్నాడు, ఉన్నదే చెప్తున్నాం. మనం ఏమైనా తగ్గిస్తున్నామా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నామా? ఆయనే చెప్పాడు స్వయంగా. మరి లేకపోతే ఆయన ఏమైనా అబద్ధమైనా చెప్పాడా? ఏంటంటే బైబిల్ ఏమైనా అబద్ధం మాట్లాడారా? ఉట్టినే పైన నేర్చుకుంటున్నాననే మాట చెప్పాను అట్లా అని ఏమైనా అంటున్నాడా? వాస్తవమా ఇది? చూడండి, ఇంకా ఎన్ని వచనాలు ఉన్నాయో ఇక్కడ. నేర్పినట్టు, తండ్రి నాకు నేర్పినట్టు. నెక్స్ట్ 38వ వచనం చూడండి. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే నెక్స్ట్ మాట వాళ్ళతో చెప్తున్నాడు. కానీ మనకు కావాల్సినటువంటి మాట ఏంటంటే, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను అని మాట్లాడుతున్నాడు. అలాగే అక్కడ చూసిన సంగతులే ఇక్కడికి వచ్చి చెప్తున్నాడంట. నెక్స్ట్ యోహాను సువార్త 12వ అధ్యాయంలో చివరి 2 వచనాలండి, 49-50. ఏలైనగా నా అంతటా నేనే మాటలాడలేదు. ఇది కూడా అబద్ధమేనా? నా అంతటా నేనే మాటలాడలేదు. నేను ఏమనవలేనో, ఏమి మాటలాడవలేనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఎవరికి ఆజ్ఞ ఇస్తున్నారు?
మరియు ఆయన ఆజ్ఞ మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను నేను. అంటే మనం ఈ వర్షంలో కనుక చదువుకుంటూ పోతే ఒక సీన్, ఒక మనిషిగా మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఎట్లుంటుందని అంటే ప్రతి ఒక్కరు ఒప్పుకునేటటువంటి విషయం. ఒక యజమానుడు తన దాసునికి ఒక విషయాన్ని చెప్పినప్పుడు పలానా పని చేసిరా అని చెప్పేసి ఆ పని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా ముగించాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని ప్రతిదీ వివరించిన తర్వాత అందులో ఒక్కటి అటు ఇటు కాకుండా అందులో ఏ ఒక్కటి తన సొంత ప్రయత్నం కానీ తన సొంత ఆలోచన కానీ ఇంప్లిమెంట్ చేయకుండా ఎగ్జాక్ట్ గా చేసుకొని వచ్చాడు అని అంటే నమ్మకస్తుడైనటువంటి దాసుడుగానే పిలువబడతాడు కదా. అలా దాసుడే మన లోకంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. యజమానుని మాటను తూచా తప్పకుండా పాటించినటువంటి అనుసరించినటువంటి వ్యక్తి ఏమవుతాడు కదా. ఆ బేస్ మనకు అర్థమవుతుందా లేదా? సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మనకు దేవుడు ఆయనకు ఏవైతే నేర్పించాడో, ఏవైతే బోధించాడో, ఏవైతే చూపించాడో, ఏవైతే ఆయనకు చెప్పాడో ఆ చెప్పిన ప్రకారంగానే నేను మాట్లాడుతున్నాను. నా అంతటి నేను ఏమీ మాట్లాడట్లేను అనేటటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువు గారు. దాంతో పాటుగా 15 చూసినట్లయితే 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతూ శిష్యులతో, ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియచేసి తిని అని మాట్లాడుతున్నాడు. అలాగే 17 చూసినట్లయితే 17వ అధ్యాయం 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు అని అంటున్నాడండి. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ యుద్ధ నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి అని మాట్లాడతాడు. సో ఇప్పుడు మనం మాట్లాడినటువంటి లేదా మనం చూసినటువంటి వచనాలని బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు నేర్చుకొని వచ్చారు. మరి ఇప్పుడు పరలోకంలో ఆయన ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నారు, ఆయన స్థానం ఏంటి, ఆయన స్థాయి ఏంటి అని చెప్పేసి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నటువంటి వాళ్లకు మరి మనోనేత్రాలు ఉన్నాయంటారా లేవంటారా, మనం ఏమనాలో మనకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచన చేయాలి. వీలుంటే మరి మీరేం ఏ రేంజ్లో తిప్పుతారో చూద్దాం. మాట్లాడైనా పెట్టండి, మాట్లాడే ప్రయత్నమైనా చేయండి, కనీసం ఆలోచన చేయండి. మీ ఊహ కన్నా అందుతుందేమో చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువు పరలోకంలో ఎందుకు నేర్చుకున్నాడు? ఆయన దేవుడే అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఏంది? ఇది మన ప్రశ్న. మరి దానికి జవాబు వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం, మనం వాళ్ళకి వదిలిపెడదాం. నెక్స్ట్ మరికొన్ని విషయాలు మనం ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇప్పుడు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువు గారు భూలోకంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. నేను తండ్రిని వేడుకుంటా. ఎక్కడికి వెళ్ళి? ఆయన దగ్గరికి వెళ్ళి చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత, మరలా పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తా అంటున్నాడంటే, అడిగిపోయిన తర్వాత రిక్వెస్ట్ పెడతా, దేవుణ్ణి వేడుకుంటా అని అంటాడండి. ఒకవేళ ఈయనే దేవుడు అయితే రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? సమానమైనటువంటి హక్కులు అక్కడ ఉన్నటువంటి తండ్రికిని యేసుక్రీస్తు ప్రభువు వారికి సమానమైన హక్కులు, ఇద్దరు తమందర తాము ఉన్నవాళ్ళే, ఇద్దరికి సర్వ హక్కులు ఉన్నాయి అని అన్నప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? లేదా పార్ట్నర్స్ అని అనుకుందాం కాసేపు. పార్ట్నర్స్ అని అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను డిసైడ్ అయినా పంపించాలనుకుంటున్నాను, పంపిస్తున్నానని చెప్పొచ్చు. రిక్వెస్ట్ చేయటం ఏంటి? ఎక్కడైనా బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్స్ ఉంటారు. ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తారా? ఆలోచన చేయండి. ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే. ఏదైనా తేడా వస్తే విడిపోయేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు బిజినెస్లలో కానీ, లేదంటే ఏదైనా పార్ట్నర్షిప్ లో ఏదైనా చేస్తే. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి మాట మనం జాగ్రత్తగా ఆలోచించాలి పరలోకానికి వెళ్ళిన తర్వాత. ఎందుకంటేనండి, నేను వెళ్తే గానీ ఆయన రాడు అనేటటువంటి మాట కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు 16వ అధ్యాయంలో చెప్పాడు.
16వ అధ్యాయంలో 7వ వచనంలో చూస్తే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీదకు రాడు అంటున్నాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు. మరి నేను వెళ్తేనే వస్తానంటే వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆయన తండ్రిని, దేవుణ్ణి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మరి దేవుడే అయితే రిక్వెస్ట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అంటున్నాను. సరే, పోనీ భూలోకంలో ఉన్నటువంటి విషయాలను బట్టి మనం మాట్లాడితే ఏమంటారు తెలుసా? ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి మానవుడుగా మాట్లాడుతున్నాడని, తను తగ్గించుకొని మాట్లాడుతున్నాడు అని వీళ్ళు తప్పించుకుంటారు. సరే, పోనీ ఇక్కడైతే తగ్గించుకున్నాడు కాబట్టి, తనను తాను తగ్గించుకొని వచ్చాడు కాబట్టి మరి ఇట్లా మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు మీరు. మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అదే రేంజ్లో మాట్లాడుతుంటే దాన్ని ఏమనుకోవాలి? మీరేం ఒకసారి ఆలోచన చేయాలి కదా. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు కనబడి, శిష్యులతో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అనేటువంటి మాట చెప్పాడు. మన అందరికీ గుర్తుంది కదా. సర్వాధికారము పొందుకొని ఉన్నాడు. అంటే సర్వాధికారము ఎవరిచ్చారు ఆయనకు? సర్వాధికారం ఆయనకు ఎవరిచ్చారు? ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథంలో సూటి మాట ఆయనే మాట్లాడుతూ 2వ అధ్యాయము 26వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను అనే మాట చెప్తున్నాడు. అంటే నా తండ్రి వలన అధికారం పొంది ఉన్నాను నేను అని సూటిగానే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎప్పుడు చెప్పాడు? భూలోకంలో ఉన్నప్పుడు చెప్తే మీరు తప్పించుకోవటానికైనా అవకాశం ఉండేదేమో కాబోలు. కానీ ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి పార్శాన ఆసీనుడైన తర్వాత అక్కడి నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ప్రతినిధి ప్రకటన గ్రంథం. అంటే దాదాపు ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత 30-40 సంవత్సరాల తర్వాత, దగ్గర 40-50 సంవత్సరాల తర్వాత పద్మాసు దీపములో యోహాను గారు ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడినటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు. అర్థమవుతుందా? కాబట్టి మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి? దీన్ని ఏమందాం? పరలోకములో యేసుక్రీస్తు దేవుడే, ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే దేవుని కుమారుడుగా ఉన్నాడు, ఆయన ఒరిజినల్ గా దేవుడే, ఆయన వాస్తవానికి దేవుడే, పరలోకంలో దేవుడే ఆయన స్థితి అని మాట్లాడుతున్నటువంటి దొంగలందరికీ అర్థం కావాలి ఈ విషయాలు. మరి ఇదంతా ఆలోచించరా? ఏమో చూద్దాం. సో ఇప్పుడు మరికొన్ని విషయాలు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అంటే ఈ మాట ఎలా అర్థం అవుతుంది? దీని అర్థం ఏంటి? పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎవరితో? ఈ సీన్ మనకు అర్థం కావాలి. అంటే మనం చేసే తప్పుల్ని బట్టి మనల్ని శిక్షించటానికి, మనల్ని మరి శిక్షలో బంధించటానికి సిద్ధంగా రెడీగా ఒక ఉగ్ర రూపంలో ఒక భయంకరుడైనటువంటి ఒక ఆయన ఉన్నాడు. అలాంటి ఆయనకు మన తరఫున రిక్వెస్ట్ పెట్టుకోవటం, మన తరఫున ఆయన్ని వేడుకోవటం, విజ్ఞాపన చేయటం అనే పని. ఇది చూస్తుంటే ఏమర్థమవుతుంది? ఆ దేవునికి మనకు మధ్యవర్తిత్వం చేస్తున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడా లేదా నీటిగా? అంటే మన కోసం జనరల్ గా పార్ట్నర్స్ అయితే ఏమనాలి? మనోళ్ళే, ఏం పర్లేదు, ఇచ్చేయి, చేసేయి అనొచ్చు. రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? వేడుకోవాల్సిన అవసరం ఉంటుందా? అవునా కదా? ఆలోచన చేయాలి. వీటన్నిటిని మరి మీరు ఆలోచన చేయరా ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరొక విషయం కూడా చూపిస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 22 నుంచి చూద్దాం. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. ఈ ప్రథమ ఫలం ఎవరట? క్రీస్తట. మొట్టమొదటి ఫలం క్రీస్తట. ఎవరికి? దేవునికి. ఇంకా చెప్పాలి అంటే ఈ మాట చదవటంతో నాకు మరొక విషయం గుర్తుకొచ్చింది. స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే 15వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో ఏమంటాడంటే, మంచి మాట, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అని అంటాడండి. ఇక్కడ ఉపమానం, యాక్చువల్గా ఉపమానం. ఇదేంటిదంటే ఉపమానం.
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అనేటటువంటి మాట అంటే ఉపమానం. ఉపమానానికి ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే అలాంటిది అని పోల్చి చెప్పటం. ఉపమానం ఏంటి అని అంటే ఎగ్జాక్ట్గా ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా చెప్పటం, ఎగ్జాక్ట్గా ఉన్నట్టు చూపించటం అనమాట. దాన్ని ఉపమానం అని అంటారు. సో నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నప్పుడు, ద్రాక్షవల్లి అని అంటే ఒక చెట్టు, ద్రాక్షవల్లి అని అంటే ఒక చెట్టు, ఆ చెట్టును నాటిన ఆయన వ్యవసాయకుడు. ఇప్పుడు చెట్టు, ఆ చెట్టును నాటిన ఆయన ఇద్దరు సమానమేనా? ఆలోచన చేయాలి. చెట్టుతో సమానమా చెట్టును నాటినవాడు? చెట్టును నాటినవాడు ఇద్దరు ఒకటేనా? సమానమేనా? ఆలోచన చేయండి. అందుకోసం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రథమ ఫలం అనే మాట 23వ వచనం 15వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్పబడింది. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు, క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తుకు సంబంధించినటువంటి వారు బ్రతికింపబడరు. 24వ వచనం. అడు తర్వాత ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అంటే యేసుక్రీస్తు రెండో రాకడలో జరిగేటటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అధికారి, ఆధిపత్యం కలిగినటువంటి ఆయన, అధికారం కలిగినటువంటి ఆయన, బలము కలిగినటువంటి ఆయన. ఈ సమస్త ఆధిపత్యము, సమస్త బలము, అధికారము ఇదంతా కొట్టివేసి తండ్రికి రాజ్యాన్ని అప్పగించేస్తాడట. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి దీనికి జవాబు ఏం చెప్తారు? దీన్ని ఏ రేంజ్లో మరి ఏం చేస్తారో మరి చూడాలి. వీరికి సమాధానం చెప్పరా? అడ్డగోలుగా అదేదో గుడ్డది చెల్ల పడ్డట్టు అన్నట్టుగానే వ్యవహారం చేస్తే ఎట్లా? వీడికి జవాబు చెప్పాలి కదా. మరి సమగ్రం ఆలోచించాలి. అక్షరాన్ని పట్టుకొని అక్షరం ఉంది కాబట్టి, మాకు అక్కడ అక్షరం కనబడింది కాబట్టి ఆ అక్షరం కోసం మేము దేవుడు అంటాం అని మాట్లాడితే అక్షర సంబంధులు, అక్షర జ్ఞానులు అని అంటారు తప్ప వాస్తవం భావాన్ని గ్రహించి, సారాన్ని గ్రహించి, దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను అర్థం చేసుకున్నటువంటి వారుగా ఎలా పిలువబడతారు? దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి అంటే 66 పుస్తకాల్లో ఉన్న సారాన్ని బట్టి మాట్లాడాలి ఒక విషయం. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాన్ని బట్టి మనం ఒక విషయాన్ని నిర్ధారణ చేయాలి తప్ప అక్షరాన్ని పట్టుకొని కాదు అనే ఇంకితం మనకు ఉండాలి, అనే సెన్స్ ఈరోజు మనందరికీ ఉండాలి పిల్లలు. కాబట్టి ఎందుకనగా 25వ వచనం, ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు, అప్పటి వరకు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట అంటే చివరిగా నశింపజేయబడు శత్రువు మరణం. అయితే ఒక విషయం చెప్తున్నాడు 27వ వచనంలో, దేవుడనే ఆయన సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోబరిచి ఉంచను. ఒక ఆయన ఇంకొక ఆయన క్రింద సమస్తం లోబరుస్తున్నాడు అంటే ఈ సమస్తం పైన ఆటోమేటిక్ గా తనంతట తానుగా అధికారం కలిగినటువంటి ఆయన, సమస్త సర్వ హక్కులు కలిగినటువంటి ఒక ఆయన ఇంకొక ఆయనకు హక్కులను కల్పిస్తున్నాడు అని అంటే మనకు అక్కడ వ్యత్యాసం అర్థం కావాలి, ఆ సీన్ మనకు అర్థం కావాలి. అది కూడా గ్రహింపు లేనటువంటి విధానంలో బ్రతికితే మనమేం జ్ఞానులమండి? గుడ్డిగా యుద్ధం చేయటం కాదు, గుడ్డిగా మాట్లాడటం కాదు. సో ఇప్పుడు ఈ రకమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నటువంటి ఇవల్లా కూడా మనం ఆలోచన చేయాలి. అలా ఒక ఆయన ఇంకొక ఆయనకు ఇస్తున్నట్టుగా సమస్తం ఆయన పాదాల కింద ఇతను పెట్టడం ఏంటి అంటే ఇతనెవరు అతనెవరు అనే ఆ వ్యత్యాసాన్ని ఎందుకు ఆలోచించట్లేరు మనుషులు? ఆలోచించాలి కదా. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోబరిచిన వాడెవరు? యేసుక్రీస్తుకు సమస్తమును లోబరిచిన వాడెవడు? దేవుడు. అలా లోబరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషిదమే అంటే ఓపెనే. అంటే సమస్తమును లోపరిచిన వాడు తప్ప అంటే దేవుడు తప్ప సమస్తము యేసుక్రీస్తు పాదాల కింద దేవుడు పెట్టాడు. దీనికి ఉపమానంగా పాత నిబంధనలో కూడా ఒక సీన్ ఉందండి, ఒక చరిత్ర ఉంది, యోసేపు గారి చరిత్ర. యోసేపు గారిని ఐగుప్తు మీద సమస్త అధికారం ఇస్తాడు. ఎవరు? ఫరో. అంటే ఫరో అధికారం కలిగినటువంటి వ్యక్తి ఐగుప్తు మీద. ఆ తర్వాత తనకున్నటువంటి అధికారాన్ని ఎవరికి ఇస్తారు? యోసేపు గారికి ఇస్తారు. ఇస్తూ మాట్లాడేటప్పుడు ఏమని మాట్లాడతాడంటే, నీకు పైన ఫరోను నేను, సమస్త అధికారం నీదే, కానీ ఫరోను మాత్రం నేనే అంటుంటాడు. అంటే దేవుడు మాత్రం నేనే. ఇక్కడ దేవుడు మాట్లాడేటటువంటి విధానం మనకు ఇక్కడ అర్థం కావాల్సిన విషయం.
సమస్త అధికారం నీకు ఇస్తున్నప్పటికీ నీ పైన రాజు నేనే అంటే యేసుక్రీస్తుకు పైన అధికారి ఉన్నాడు 100%. ఆ అధికారి ఎవరంటే దేవుడు. అది కూడా వచనం చూపిస్తా, ఉట్టి మాటతో కాదు, వచనమే చూపిస్తా. ఒక 2 పాయింట్లు ఇక్కడ మాట్లాడుకుందాం మనం. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషిదమే అని చెప్పి 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు, సమస్తమును ఆయనకు లోపరచబడి ఉన్నప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తం, బా వండర్ఫుల్ మాట, దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడతాడట. అంటే దేవునికి లోబడేటటువంటి ఈయన ఏమవుతాడు? ఇప్పుడు ఇద్దరు ఈక్వల్, ఇద్దరు సమానం అని మాట్లాడుతున్నారు కదా. మరి దీన్ని ఏమంటాం? దీన్ని ఏమనాలి? ఈ భాగాన్ని ఏమనాలి? లేదా ఇది చదవరా? ఇది మనకు సంబంధం లేదు, అవసరం లేదని చెప్పేసి దాటుకుంటూ ముందుకెళ్తారా? ఇదంతా చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి, ఏమర్థం అవుతుంది అంటున్నాను నేను. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులతో పాటు ఉండి, ఇదిగో సర్వాధికారం దేవుడి వల్ల నేను పొందుకొని ఉన్నాను, సర్వాధికారం నా కలిగి ఉన్నాను అని ఆయన చెప్పిన తర్వాత, ఆ మాట చెప్పిన తర్వాత సర్వలోకములకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన తర్వాత ఫైనల్ గా ఇక ఆరోహణమైపోయి ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటటువంటి సందర్భములో యేసుక్రీస్తు ప్రభులు వారు సర్వాధికారము కలిగి ఉన్నప్పటికీ ఒక మాట చెప్పాడు. సర్వాధికారం నాకు కలిగి ఉందని చెప్పిన తర్వాతే ఈ మాట చెప్పాడు. ఏ మాట? అది గమనించాలి మనం. ఏ మాట అంటే 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 7, 1వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ వచనంలో ఏం చెప్పాడంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు అని చెప్పాడండి. ఇప్పుడు ఇక్కడ శిష్యులు అడగలేదు, కానీ ఒకవేళ శిష్యులు అడిగితే ఏం అడగాలి? ఇదే ప్రభువా ఇందాకలనే చెప్పారు కదా సర్వాధికారం నాకు ఇవ్వబడింది ఉంది అని చెప్పారు కదా. అవునయ్యా చెప్పాను, సర్వాధికారం ఉంది, కానీ కాలం మాత్రం దేవుని స్వాధీనంలోనే, తండ్రి స్వాధీనంలోనే ఉంది అనే కదా ఇప్పుడు యేసు ప్రభు చెప్పాల్సిన పరిస్థితి వస్తే. ఎందుకంటే ఆయనకు తెలుసు. ఇప్పుడు వీళ్ళు మర్చిపోయినా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అయితే స్పృహ కలిగే మాట్లాడుతున్నారు కదా. ఇంతకుముందు నేను సర్వాధికారం నాకు ఇవ్వబడిందని నేను చెప్పాను, అది ఆయన గుర్తు, ఆయనకు తెలుసు. ఆయన ఆ స్పృహ ఉంది కదా యేసుక్రీస్తు ప్రభుల వారికి. ఆ స్పృహ కలిగినటువంటి ఆయనే మాట్లాడుతున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అని మాట్లాడుతున్నాడు. చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత అండి సర్వాధికారం పొందిన తర్వాత మాట్లాడుతున్నారు అంటే మనకు అర్థం కావాలి. సమస్త ఈ లోకం మీద సమస్త అధికారం యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇచ్చినప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారికి పైన ఒక రాజు ఉన్నాడు అని గమనించాలి మనం. యేసుక్రీస్తు ప్రభుల వారికి పైన అధికారి ఉన్నాడు అని గమనించాలి మనం. ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభుల వారికి పైన అధికారి ఉన్నాడట. ఒకసారి చూద్దాం. ఇదే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11:3 చూడండి ఒకసారి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, క్రీస్తుకు శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. క్రీస్తుకు శిరస్సు తండ్రి అని కూడా చెప్పలేదు. ఎందుకంటే మనోడు తప్పించుకుంటారు కదా, తండ్రి అని అనుకో వాళ్ళిద్దరు దేవుళ్ళేనండి. క్రీస్తు తండ్రి, తండ్రి కుమారుడు అని వీళ్ళు తప్పించుకుంటారని చెప్పేసి బాగుంది, చాలా చక్కగా చెప్పారు. క్రీస్తుకు శిరస్సు ఎవరట? దేవుడు అని చెప్పాడు. క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఉట్టి మాటలతో నేను చెప్పాను అనుకోండి, క్రీస్తుకు శిరస్సు దేవుడు అంటే దాని అర్థం ఏంటి అని అంటే క్రీస్తుకు రాజు దేవుడు, క్రీస్తుకు పైన అధికారి దేవుడు అని నేను చెప్పాను అనుకోండి. నువ్వు చెప్తే వింటామా అని అంటారు కదా. నేను ఎందుకు చెప్తా? ఇప్పుడు చెప్పిన దాని లెక్కల ప్రకారంగా నేను రిఫరెన్స్ చూపిస్తా కదా. ఎందుకంటే కొంతమంది చెప్పారు కానీ వాళ్ళు కూడా పడిపోయారు, అంటే సత్యంలో లేరు. బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ అన్నారు, అదే బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ చూపిస్తాయి. తీయండి ఒకసారి అందరూ మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం తీయండి. 15వ అధ్యాయం 17వ వచనం. 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు మాట్లాడుతున్నారు. నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి అంటే ఏమైతివి? ఇప్పుడు 12 గోత్రికర్తల ఇశ్రాయేలులందరికీ పైన శిరస్సు అయ్యావు నువ్వు అని సమూయేలు గారు మాట్లాడుతున్నారు సౌలు గారితో. అంటే ఇందుకు సౌలు గారు ఎవరక్కడ? అక్కడ ఉన్నటువంటి 12 గోత్రికర్తల ఇశ్రాయేలుల పైన రాజు అనమాట. అంటే రాజు అన్న వీళ్ళపైన, ఇశ్రాయేలుల పైన రాజు, మొదటి రాజు అన్న, ఇశ్రాయేలులకు శిరస్సు అన్న ఒకటే కదా మీనింగ్. అర్థం అవుతుందా లేదా? అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తుకు పైన రాజు ఉన్నాడా లేడా?
మరి సమానం అంటారు ఏంటండి? ఇద్దరు ఈక్వల్ అంటారు ఏంటండి? సోయి లేక, స్పృహ లేక, అక్షరాన్ని చూసుకుని ఊగిసలాడేటటువంటి బ్యాచ్ ఇలా మాట్లాడతారన్నమాట. ఉండాలి కొంచెం కామన్ సెన్స్, కొంచెమైనా ఉండాలి. సమగ్రం ఆలోచించాలి కదా, సమస్తం గుప్పెట్లు పెట్టుకొని ఆలోచించాలి కదా, అక్షరాన్ని పెట్టుకొని కాదు కదా. మరి ఏమంటారు దీన్ని? మరి దీన్ని ఏమంటారు ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు అంటే ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా చూస్తేనండి, యేసుక్రీస్తుకు దాసుడు, దేవునికి యేసుక్రీస్తు సేవకుడే కదా. ఇప్పుడు యోసేపు గారు ఎలాగైతే సేవకుడు, సర్వాధికారం అక్కడ ఆ దేశం మీద సర్వాధికారం ఆయన పొందుకున్నప్పటికీ, ఫరో ఇచ్చేసినప్పటికీ కూడా తన తండ్రిని పాతి పెట్టడానికి పర్మిషన్ అడిగారు. ఆయన ఏదైనా కొత్త చట్టం కానీ కొత్త విధానం అమలు చేయాలి అంటే ఖచ్చితంగా సర్వాధికారం పొందినప్పటికీ కూడా ఈయనకు పైన అధికారి ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. నా తల్లిదండ్రులు తీసుకురావాలి, అన్నదమ్ములు తీసుకురావాలి అని అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే అక్కడ చూస్తే ఎలాగైతే ఫరో గారికి యూసుఫ్ గారు సేవకుడు, దేవునికి యేసుక్రీస్తు ప్రభువు గారు సేవకుడు, ఈక్వల్ కాదు. ఆ విషయం యేసుక్రీస్తు ప్రభువు గారు చనిపోయి 3వ దినాన తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత అపోస్తలులు మాట్లాడుతున్నారు, ఆత్మపూర్ణులై మాట్లాడారు. అబద్ధం మాట్లాడారంటారా? చూడండి ఒకసారి అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 13వ వచనం. ఈ మాట చదివినప్పుడు అయితే భలే కోపం వస్తుంది నాకు. ఎందుకు కోపం వస్తుంది అంటే, కొంతమంది సాతాను పరిచారకులు ఇంతకు ముందు చనిపోయినటువంటి వ్యక్తి కానివ్వండి, రీసెంట్గా చనిపోయినటువంటి వ్యక్తి కానివ్వండి, బతికి ఉన్నటువంటి సాతాను పరిచారకులు కానివ్వండి, వీళ్ళందరూ 100% సాతాను పరిచారకులే అని కన్ఫర్మ్ చేసి చెప్పొచ్చు మనం ఈ మాటను బట్టి. ఎందుకనంటే పాత నిబంధనలో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎవరు అనంటే యేసుక్రీస్తే అని చెప్పినటువంటి వాళ్ళందరూ దొంగలు చూడు, పచ్చి అబద్ధికులు చూడు. వాడు చెప్పింది రైట్ అయితే ఇక్కడ అపోస్తలులు చెప్పింది తప్పవాలి, అపోస్తలులు చెప్పిందే రైట్ అని మీరు ఒప్పుకొనగలిగే దమ్ము, అలాంటి సాత్వికమైన గుణం మీకుంటే వాళ్ళందరూ దొంగలు అని చెప్పాలి. ఏముంది ఇక్కడ 13వ వచనంలో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. చూసారా ఎప్పుడు పలుకుతున్నారు వీళ్ళు అపోస్తలులు? ఆయన వెళ్ళిపోయి ఆయన కుడిపార్శ్వన యేసుక్రీస్తు ప్రభువు గారు దేవుని కుడిపార్శ్వన సింహాసనాసీనుడు అయిన తర్వాత కూర్చున్న తర్వాత మాట్లాడుతున్నటువంటి మాట సేవకుడు అని. మీరు దేవుడు ఎట్లా అంటారండి? ఉన్నదున్నట్టు చెప్పాలి కదా. ఉన్నదున్నట్టు చెప్తే తగ్గించడం కాదు, ఆయన మహిమపరచడం, ఆయన ఘనపరచడం. ఉన్నదున్నట్టు చెప్పటమే దేవునికి ఇష్టం, యేసుప్రభుకి ఇష్టం, వాళ్ళు సంతోషిస్తారు. సో ఇప్పుడు ఈ సమగ్రం ఇదంతా ఆలోచిస్తే మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఎలా ముందుకు సాగాలి? ఇదంతా ఆలోచించాలి కదండి. ఇంకొక మాట, యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటన గ్రంథంలో అక్కడ పరలోకం వెళ్ళిన తర్వాత, ఎందుకంటే వీళ్ళందరూ భ్రమపడుతున్నారు కదా, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన దేవుడే, దేవునితో సమానుడే అంటున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడినటువంటి మంచి మాటలు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మరి మాట్లాడారు ఖచ్చితంగా అని చెప్పడానికి ఒకటి చూద్దాం ఒకసారి. ఫస్ట్, యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అట. అంటే దేవుడు యేసుక్రీస్తుకు ఒక ప్రత్యక్షతని ఇచ్చాడట. ఆలోచిస్తున్నారా? ఎవరిస్తున్నారు, ఏమిస్తున్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని తెలుసు, సమస్తం తెలిసిన దేవుడే అని అనుకుంటే ఇంకా మరలా దేవుడు ఇంకోటి ఏదో ఈయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయనంతటా ఆయన చేయొచ్చు కదా, సమస్త అధికారం వచ్చేసింది కదా. ఒకవేళ మీరు అన్నట్టు ఇంతకు ముందు ఆయనతో సమానుడే దేవుడు, మరలా వెళ్ళిన తర్వాత ఆయన పొజిషన్లో ఆయన వెళ్ళిపోయాడు అని ఒకవేళ మీరు అనుకుంటే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మిషన్ ఏంటి, ఆయన ఏదో ఇవ్వటం ఏంటి, ఏదో వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు చెప్పు అని చెప్పేసి కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వటం ఏంటి? ఆలోచన చేయండి. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి ఆయన తన దూత ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభువు గారికి దేవుడు ఇస్తే, ఆ యేసుక్రీస్తు ప్రభువు గారు తన దూత ద్వారా ఎవరికి ఇస్తున్నారు? తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచిస్తూ మాట్లాడుతున్నటువంటి విషయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 1:1 సార్దీస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఇవనగా. 7 నక్షత్రములు గలవాడెవరు? దేవుని 7 ఆత్మలను కలిగినటువంటి వాడెవరు? యేసుక్రీస్తు ప్రభువు గారు. ఆ యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్పు సంగతులు ఇవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న
పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని మాట్లాడారండి. మాట్లాడుతున్నది యేసుప్రభువుని గ్రహిస్తే 2వ వచనం చూడండి. సార్దిస్లో ఉన్న సంఘపు దూత అంటే సంఘ పాస్టర్ సేవకుడు అయినటువంటి ఆయనతో మాట్లాడుతూ, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటలేదు అంటున్నాడు. నా దేవుని ఎదుట నీ క్రియలు బాలేవు అంటున్నాడు. అంటే పరలోకం వెళ్ళిన తర్వాత కూడా ఆయనకు దేవుడు ఉన్నాడు. ఏదో భూలోకంలో ఉన్నప్పుడే మానవుడు కొంతమంది దొంగలు అంటే ఇది ఒక వైరస్ ఎక్కించారు అనమాట. వైరస్ ఎక్కించారు. ఏం వైరస్ అంటే, మన వచనాలు చూపించామనుకో, మన కొత్త నిబంధనలో ఉన్నటువంటి వచనాలు యేసుక్రీస్తు ప్రభువు గారు, నా అంతటి నేను రాలేదు, నా తండ్రి నన్ను పంపిస్తే వచ్చాను అని చాలా మాట్లాడినటువంటి మాటలు మనం చూపిస్తే, ఒకటే మాటతో వాళ్ళ బ్రెయిన్ ఎలా తిప్పుతున్నారంటే, బ్రదర్ ఆయన మానవుడుగా ఉన్నప్పుడు మానవుడుగా మాట్లాడాలి, మానవుడుగా మాట్లాడినటువంటి మాటలవి దాన్ని పరిగణలోకి తీసుకుంటారని బ్రదర్ మీరు అని చెప్పేసి మాట్లాడేసరికి బుర్రలేని వాళ్ళు, బైబిల్ చదివినటువంటి వాళ్ళు, అమ్మో ఎంత బాగుంది, నిజమే కదా, అవును కదా అని అనుకుని తలకాయ వెళ్ళిపోయారు, మోసపోయారు చాలా మంది. అలాంటి వాళ్ళకు కూడా చెప్తున్నాను. మరి ఇక్కడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడా మనిషిగా భూలోకంలో ఉన్నప్పుడు, భూలోకంలో మనుషులతో పాటు తిరుగుతున్నప్పుడు మాట్లాడిన మాటలు అవివే. పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా కాలం తర్వాత మాట్లాడుతున్న మాటలు. ప్రకటన గ్రంథం అని అంటే క్రీస్తు శకం 90 తర్వాత పద్మాసు ద్వీపములో యోహాను గారు వెళ్తే అక్కడ ఆయనకు ప్రత్యక్షతలు వచ్చాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువు గారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత అండి చెప్పండి? ఎన్ని సంవత్సరాల తర్వాత? దాదాపుగా 50-60 సంవత్సరాలు. 50-60 సంవత్సరాలు తర్వాత యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడుతూ నా దేవుని ఎదుట అని మాట్లాడుతున్నాడండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక మాట, అదే అధ్యాయం 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయంలో మాట్లాడుతున్నాడు చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి ఓడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి, నా దేవుని ఎన్నిసార్లు చెప్పాడంటే, నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను అంటున్నాడు చూడండి. పరలోకానికి వెళ్ళిన తర్వాత నా దేవుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏమంటాం? ఇదంతా ఆలోచిస్తే ఏమనాలి మనం? ఏంటంటే ఇప్పుడు రాజు దేవుడు సింహాసనాశనం, దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన తన కుమారుడైన క్రీస్తును కూడా తన సింహాసనం మీదనే కూర్చుండబెట్టుకున్నప్పుడు ఇద్దరు రాజులు. ఇప్పుడు మనందరికీ రాజు యేసుక్రీస్తుకు రాజు దేవుడు అని అన్నప్పుడు మరి రాజును మనం జనరల్గా పాత నిబంధన లెక్కల ప్రకారంగా రాజును స్తుతిస్తారు, రాజును ఘనపరుస్తారు, మహిమపరుస్తారు. రాజుగానే మహిమపరిస్తే తప్పులేదు, రాజుగానే స్తుతిస్తే తప్పులేదు. దేవుడు అని అనుకుని స్తుతిస్తే తప్పు, పాపం. అదే ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో అందరూ ఎగిరిగిరి చూపించే వచనాలవే. దానికి ఆల్రెడీ నేను చక్కటి విశ్లేషణ, ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను, యేసుక్రీస్తును ఆరాధించవచ్చా అనేటువంటి సబ్జెక్ట్. సో ప్రకటన గ్రంథం వరకు వచ్చాను కాబట్టి మరి మీకు ఆ డౌట్ రాకుండా ఉండటం కోసం మాట చెప్పాను. సో ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తుంటే మనకేమర్థం కావాలి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితం మొత్తం, ఆయన క్రీస్తుకు పూర్వం స్థితి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రాక పూర్వం, ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో నుండి మరలా తిరిగి వెళ్ళిపోయినప్పుడు, నిన్న నేడు ఏకరీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నాడు అనేది మీరు నమ్మితే రైట్ అయితే, మరి ఈ వచనాల్ని ఏం చేయాలి? ఒకవేళ దేవుడు అనుకుంటే దేవుని కుమారుడుగా, దేవుని సేవకుడుగా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు అని అనుకుంటే ఇవన్నీ సూటబుల్, సూపర్, అద్భుతం, చక్కగా అర్థమవుతుంది. బైబిల్ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు రెండో రాకడలో జరిగేటటువంటి విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు తనకున్నటువంటి ఆధిపత్యం, అధికారం, బలం, సమస్తం ఇదంతా కొట్టివేసి రాజ్యమంతా దేవునికి ఇచ్చేసి తనకు తానే దేవునికి లోబడిపోతాడు అనేటటువంటి విషయం. దాన్ని ఏమంటాం? దాని పరిస్థితి ఏంటి? దాని పూజనే. మనం ఇదంతా ఆలోచించగా మనకు కావాల్సింది అక్షరం అంతే. మనం అక్షర సంబంధం కదా, మనకు అక్షరం ఉంటే సరిపోద్ది. అందుకోసమే సారాంశం సత్యం అని మనం కీర్తనలో 119వ కీర్తనలో చూస్తాం. తెలుసు కాబట్టి చూపించట్లేను. సారాంశం సత్యం.
అలా కాకుండా ఈరోజు అక్షరాన్ని పట్టుకొని బైబిల్ మొత్తంలోనండి ఒక మాట అయితే నేను చెప్పగలను, యేసుక్రీస్తు దేవుడు అనే విధంగా బైబిల్ మొత్తంలో ఒకే ఒక వచనం ఉంటుంది. ఆ ఒకే ఒక వచనమే యోహాను సువార్త 1:1 అని. దేవుడు అన్నట్టుగా, దేవుడు అనుకునే విధంగా బైబిల్ చదవని వాళ్ళకి అర్థమవుతుంది. అలా బైబిల్ చదివే వాళ్ళకైతే, దేవుని సారాంశం గ్రహించేటటువంటి వాళ్ళకైతే అలా ఏం అర్థం కాదు. అదొకటి ఏంటంటే ఈరోజు చాలా మంది చూపిస్తాం, చాలా వచనాలు చూపిస్తాం అంటున్నారంటే మీ బొంద, మీకు అర్థం కాక, అర్థం చేసుకునే విధానం లేక అవన్నీ మీరు అపార్థం చేసుకుని చూపించే వచనాలే తప్ప మరొకటి కాదు. సో ఇది ఒక్కటే. ఇక్కడ ఒకటే ఒక వర్డ్ దేవుడై అనే పదం పడింది. దాన్ని పట్టుకొని ఈరోజు కొట్టుకుంటున్నారు మామూలుగా. ఎందుకంటే మనకు సారాంశం వద్దు, మనకు కేవలం అక్షరం ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడ ఏముంది అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏం జరిగింది ఇక్కడ? ఇద్దరు దేవుడు కనపడుతున్నారు ఈ వచనంలో అనేటటువంటి ఆలోచనతో కాస్త పరిశీలన చేస్తే, అలాగని చెప్పేసి యేసుక్రీస్తుని ఏమైనా దేవుడుగా ప్రజెంట్ చేస్తున్నాడా అపోస్తులుడైనటువంటి యోహాను గారు అంటే? చివరి అధ్యాయంలో కాన్సెప్ట్ అంతా, ఈ అధ్యాయం మొత్తం 21 అధ్యాయం రాసేసిన తర్వాత చివరిలో 20 అధ్యాయంలో చివరి వచనంలో ఏమంటాడు తెలుసా? మరి మనం ఆలోచించాలి కదా. ఏమంటాడనంటే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలు, 30వ వచనం, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదురు చేసిను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడను. ఇదంతా నేను రాసింది ఎందుకు అంటే, ఇదంతా చదువుకున్న తర్వాత మీకు ఏమర్థం కావాలంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అర్థం కావాలి, యేసు దేవుని కుమారుడని మీరు నమ్మాలి, అలా నమ్మి మీరు జీవం పొందాలి అని చెప్పేసి చెప్తున్నప్పుడు మనం ఆలోచించాలన్నా వద్దా? ఇదేంటి 1వ వచనంలో దేవుడే ఉండేనని చెప్పాడు, మరలా ఇదేంటి ఫైనల్ గా దేవుని కుమారుడేనే నమ్మాలన్నాడు? సెన్స్ ఉన్నోడైతే ఆలోచిస్తాడు కదా. మరి ఆలోచించినప్పుడు మనకు దొరికే విషయం, ఆలోచిస్తే దొరికే విషయం ఏంటంటే, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కొత్త నిబంధన గ్రీకులో రాయబడితే గ్రీకులో ఏముంది అని చెప్పేసి చూస్తే, దేవుడు దేవుడు అని 2 చోట్ల దేవుడు దేవుడు అన్నప్పుడు ఒకటే పదం ఉండాలి కదా. అక్కడేమో థియోన్ అని ఉంటుంది పైన, కిందేమో థియోస్ అని ఉంటుంది. దేవుని యొద్ద అని అన్నప్పుడు థియోన్ అన్నాడు, దేవుడే ఉండేను అన్న దగ్గర థియోస్ అని అన్నాడు. అయితే మనం మరి డిఫరెన్స్ ఇచ్చాడు కదా, గమనించాలి కదా. ఇప్పుడు గ్రీక్ అయితే మనకు రాదు, మరి దాని మీనింగ్ ఏంటి అని చెప్పేసి ఇంగ్లీష్లో మనం మీనింగ్ చూస్తే, డిక్షనరీలో చూస్తే, థియోస్ అన్న దగ్గర దేవుడు అనే అర్థం వచ్చే పదమే ఉంది ఇంగ్లీష్లో, ది గాడ్ అని. థియోన్ అనే దగ్గర ది గాడ్ అని ఉంది, థియోస్ అనే దగ్గర ఏ గాడ్ అని ఉంది. అంటే దీనికి అర్థం దేవుడే, దానికి అర్థం దేవుడే. కానీ మరి కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒక చిన్న విషయం కనబడుతుంది మనకు అక్కడ. ఏంటి అంటే, ఏ గాడ్ అని అన్నప్పుడు మీనింగ్ ఏమొస్తుంది అంటే, ఒక దేవుడు, దేవుళ్ళలో ఒక దేవుడు అనే విధానంలో, అనే మీనింగ్లో ఒక అర్థం వస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఏ గాడ్ అనేటటువంటి మాట ఏ వాడబడింది అని అంటే, ఇంకాస్త గ్రామర్ తెలిసినటువంటి వ్యక్తులకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఇది ఇండెఫినెట్ ఆర్టికల్, అంటే డెఫినెట్ కానిది, ఖచ్చితంగా ఇది అని మేము చెప్పట్లేము అని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళు. అంటే ఖచ్చితంగా దేవుడు అనే మీనింగ్ రాదు. ఏ గాడ్ అంటే ఇండెఫినెట్ ఆర్టికల్, ది గాడ్ అని అంటే డెఫినెట్ ఆర్టికల్, అంటే డెఫినెట్ గా ఆయన దేవుడు, డెఫినెట్ గా ఆయన దేవుడు అని చెప్పేటప్పుడు, కన్ఫర్మ్ చేసి చెప్పేటప్పుడు ది గాడ్. సందేహాత్మకమైనటువంటి విషయం ఉన్నప్పుడు ఏం చెప్తారు? ఏ గాడ్ అని పెడతారు. ఈ విషయం మనం ఇంతకుముందే చెప్పాము. చెబితే కొంతమంది జబ్బలు జరుచుకొని పరిగెత్తుకొని ఏం మాట్లాడుతున్నారు చాలా మంది అని అంటే, బ్రదర్, చాలా చోట్ల యెహోవా దేవునికి కూడా థియోస్ అనే పదం వాడబడింది, ఇక్కడ యేసుక్రీస్తుకు థియోస్ అని వాడబడింది, మిగతా చాలా చోట్ల దేవునికి కూడా థియోస్ అనే పదం వాడబడింది, మరి ఏం చేయమంటావు అప్పుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా మంది. ఇలానే మాట్లాడి చాలా మందిని బొంత కొట్టిస్తున్నారు, ఇలా మాట్లాడే చాలా మందిని నరకానికి నడిపిస్తున్నారు, విశాల మార్గంలో నడిపిస్తున్నారు. తెలియని వాళ్ళైతే నమ్ముతారు అబ్బా ఇదే. ఒకసారి ఆలోచించి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ పదాన్ని బట్టి దేవుడు అని అంటున్నామా యెహోవా దేవుణ్ణి? ఆ పదం వాడారు, ఆ పదాన్ని బట్టి యెహోవా దేవుణ్ణి దేవుడు అని అంటున్నామా? లేకపోతే ఆయన క్రియలు, ఆయన స్తోమత, ఆయన స్టాండర్డ్, ఆయనకున్నటువంటి సమస్తము ఆలోచించి దేవుడు అని చెప్తున్నామా?
ఆ పదం ఉంది కాబట్టి దేవుడు, ఆ పదం ఉంది కాబట్టి దేవుడు, దేవునికి కూడా ఆ పదం వాడబడింది కాబట్టి అదే పదం యేసుక్రీస్తు వాడబడింది కాబట్టి దేవుడు అని అనుకుంటే, మరి నేను చూపిస్తా, చాలా ఎన్ని చూపిస్తాను తెలుసా? దయ్యాలకు కూడా థియోస్ అనే పదం వాడబడింది. పాత నిబంధన కాలంలో లేదా అన్యుల దేవతలు ఉంటారు కదా, చాలా మంది దేవతలు అని చెప్పినప్పుడు కూడా థియోస్ అనే పదమే వాడబడింది. అంటే అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు థియోస్ అనే పదం ఉంది కాబట్టి వాళ్ళని కూడా దేవుడు అన్నామా? అక్షర జ్ఞానులను అడుగుతున్నా. థియోస్ అనే పదం ఉంది కాబట్టి ఆ పదాన్ని బట్టి దేవుడు అంట అని అంటున్న వాళ్ళకి చెప్తున్నా నేను. యెహోవా దేవుడిని ఆ పదాన్ని బట్టి చెప్పట్లేదు, సమగ్రం ఆలోచించి ఈయన దేవుడు అని చెప్తున్నాం. మరి ఇది కూడా సమగ్రం ఆలోచించాలి కదా. పదం ఉంది కాబట్టి దేవుడు అందం, ఆ పదం ఉంది కాబట్టి అందం అని అర్థం అని అంటే ఇది గుడి నమ్మకం అవుతుంది కదా, అది అజ్ఞానం అవుతుంది కదా. సమగ్రం ఆలోచించాలి కదా. ఇలా ఇదిగో చూడు, యేసుక్రీస్తు పొజిషన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉంది. ఇంకా చెప్పాలంటే సృష్టికర్త యేసా యెహోవా అనే అద్భుతమైన సబ్జెక్ట్ ఇంకొకటి ఉంది, మాట్లాడతా ఫ్యూచర్లో, త్వరలోనే. ఫ్యూచర్ అంటే లాంగ్ వెళ్ళదు, త్వరలోనే మాట్లాడతా. అందులో వస్తుంది అద్భుతం. పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు, ఆయన స్థితి, ఆయన స్థాయి ఎక్కడుంది, ఏ విధంగా ఉందో అద్భుతంగా అందులో అర్థమవుతుంది. ఇంకా సృష్టి చేసేటప్పుడు, సృష్టి జరుగుతున్నప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు, అవన్నీ వస్తాయి. అప్పుడు వెయిట్ చేయండి అప్పటి వరకు. అక్కడి నుంచి ఆలోచిస్తే ఈ లోకానికి వచ్చి మళ్ళా తిరిగి వెళ్ళిపోయేంత వరకు ఎప్పటికీ ఎన్నటికీ కూడా దేవుని కంటే దేవుని ఎదుట దాసుడే, దేవునికి సేవకుడే, అందుకో దేవుని కుమారుడే. యేసుక్రీస్తు డైరెక్ట్గా కూడా చెప్పాడండి, నాకంటే నా తండ్రి గొప్పోడు అని చెప్పాడు. అందరికంటే గొప్పోడు నా తండ్రి అని చెప్పేసి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు. కానీ దీన్ని ఎలా కొట్టిపరిచాడంటే, ఆయన తగ్గించుకొని వచ్చాడు కాబట్టి, భూలోకంలో ఉన్నాడు కాబట్టి నాకంటే గొప్పోడు అన్నాడు అంతే తప్ప దేవుడు ఆయనకంటే గొప్పడే కాదు అనే కదా ఇప్పుడు దాని అర్థం. ఎంత మ్యాజిక్! ఒరిజినల్ ఏంటంటే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2:6లో దేవుడున్న లోకంలోనే దేవునితో పాటు ఉండటం, ఏమంటారు దాన్ని? సమానముగా ఉన్నారు, సమానంగా ఒకటే చోట సమానముగా ఉన్నారు అని అంటారు. ఒకవేళ స్థాయిలోను, స్థితిలోను, సమస్తం ఆ విషయంలోనూ ఈక్వల్ ఉన్నారు అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? సమానుడు అంటారు. సమానుడు అని అంటారు. సమానుడు అని ఉందా? సమానముగా అని ఉందా? మనం అంత డీప్గా ఆలోచించాం. మనకేంటంటే కొంచెం అక్షరం కనపడింది అనుకో, పరుగులే పరుగులు, ఆగేది లేదు. ఇక స్పీడ్ బ్రేకర్లు కూడా ఉండవు. అసలే దొరక్క చచ్చిపోతున్నాం. దొరక్క ఏదో ఒక వచనాలు, ఏదో ఒక అక్షరం, ఏదో ఒక పదం దొరికింది అని అంటే దాన్ని ఎట్లా వదిలిపెడతాం బాబాయ్ మేము అన్నట్టుంది వారం. మేమేమో సమగ్రం ఆలోచిస్తున్నాం. అబ్బా సారాంశం, బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి యేసు ప్రభు ఎవరో చెప్తున్నాం, దేవుడు ఎవరో చెప్తున్నాం. అక్షరాలు పట్టుకోవట్లే, మీరు అక్షరాలు వెతుకుతున్నారు. ఒక పదమన్నా దొరికితే చాలు అన్నట్టుగా తహతహలాడిపోతున్నారు వీళ్ళు. కానీ ఆలోచించరే అసలు. కాబట్టి దయతో ఆలోచించండి, కాస్త ఆలోచించండి అని మనవి చేస్తున్నారు. వాస్తవాన్ని గ్రహించండి, సత్యాన్ని గ్రహించండి, నిత్య జీవాన్ని పొందండి. దేవుడొక్కడే. ఆ దేవుడు మరి తన ప్రియ కుమారుడు పంపించాడు, నా సొంత కుమారుడు అని చెప్పి చెప్పాడు. ఆ మాత్రం ఆలోచించట్లేదు. దేవుడు ఒక్కడే అని అన్నప్పుడు, ముగ్గురు ఇక్కడ కనబడుతున్నప్పుడు, ఆ ముగ్గురులో దేవుడు ఎవరు అని అన్నప్పుడు బైబిల్ డైరెక్ట్ గానే చెప్పింది. కానీ ఈరోజు నక్కలు జ్వరబడ్డాయి క్రైస్తవ్యంలో. ఈ గుంట నక్కలందరూ ఏం చేస్తున్నారంటే అదిగో తోక, అదిగో పులి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఈరోజు క్రైస్తవ్యాన్ని విశాల మార్గంలో నడిపిస్తున్నారే తప్ప వాస్తవాన్ని చెప్పట్లేదు. ఎందుకంటే బైబిల్లో డైరెక్ట్ ఉంది, మనందరికీ దేవుడు ఒక్కడే. ఆకాశమందు గాని భూమి మీద గాని ఎక్కడ చూసినా మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు అని అంటే తండ్రి మాత్రమే దేవుడు, తండ్రి అని నీటిగా 1 కొరింథీ పత్రిక 8:6లో చెప్పాడు కదండి. దాన్ని ఆలోచించవచ్చు కదా. డైరెక్ట్ గానే ఉంది. అయినా కూడా మీ చేత నమ్మించకుండా మిమ్మల్ని మొత్తానికి రాంగ్ రూట్ లో నడిపించాలి. మిమ్మల్ని కట్టగట్టుకొని మిమ్మల్ని సైడ్ ట్రాక్ లో తిప్పాలి. కొత్త మార్గం వేస్తున్నారనమాట. ఎక్కడైనా పోనీ ఆజ్ఞాపించాడా? ఇదిగో ఆయన ఫైనల్ గా దేవుడే, కానీ దేవుడిగానే నమ్మండి అని ఎక్కడేం చెప్పాడా? అదే కదా మేము అడుగుతుంది, లేనిదేమని అడుగుతున్నాం. ఆజ్ఞలు చూపించరు. మహా అయితే ఏం చూపించగలరు మీరు? అక్షరాలు చూపించగలరు. ఆజ్ఞలు ఏమైనా చూపించగలరా? దేవుడు ఆజ్ఞలు చూపిస్తే దేవుని ఆజ్ఞలను బొత్తిగా విడిచిపెట్టి వీళ్ళ ఆచారాలను సాగిస్తున్నారు.
వీళ్ళ సొంత పద్ధతులను, వీళ్ళ సొంత నాలెడ్జ్ని వీళ్ళు కొత్త రూట్ను వేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా అన్నారు, యేసయ్య ప్రవక్త గారు కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించి తమ సొంత నిర్ణయాలు, తమ సొంత ప్రయత్నాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు మీరు, కొత్త రూట్లు, కొత్త మార్గాలు వేసుకున్నారు మీరు అన్నట్టుగా ఈరోజు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞలు ఏమైనా ఖాతరు చేస్తున్నారు వీళ్ళు విలువ ఇస్తున్నట్ట లేనట్ట? దేవుడేమో ఇలా నమ్మంటారా బాబు, ఇలా నమ్మితే నేను మీలో ఉంటా. యేసును దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో అలా ఒప్పుకున్నటువంటి వాడిలోనే నేనుంటానని చెప్పేసి దేవుడు అంటే ఈరోజు ఎవడు విలువ ఇస్తున్నాడు? ఈరోజు దేవుని మాట కూడా పట్టించుకోవట్లేరు, దేవుని మాటను కూడా నమ్మట్లేరు. ఎవరో దిక్కుమాలిన ఆ గుంటనక్క లాంటి పాస్టర్లు నమ్ముతున్నారు కానీ, ఆయన చెప్పింది నమ్ముతున్నారు కానీ దేవుడు చెప్పినటువంటి మాట నమ్మట్లేరు. అపోస్తలులు సూటిగా చెప్పారు, ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే నీలో దేవుడు ఉంటాడు అని అన్నప్పుడు ఒప్పుకోరాదు దేవుని కుమారుడు అని. ఇంకా దాన్ని మించి ఏదో చేస్తా అని చెప్పేసి అంటే ఆయనను దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుంది అంటాడు. ఆయనను దేవుని కుమారుడు అని నమ్మితే ఈ లోకాన్ని జయించగలను అంటాడు. ఇన్నిసార్లు చెప్పినా ఇంకా బుర్రకెక్కకపోతే, ఇన్నిసార్లు చెప్పినా ఈ ఆజ్ఞలన్నింటినీ ఇడిచిపెట్టేసి ఏదో ఒక పదం కనపడిందని ఆ పదం కోసం వెంపర్లాడుతున్నారే, ఎంత దౌర్భాగ్యం ఇది. ఏదో ఒక అక్షరం దొరికిందని చెప్పేసి ఇక్కడ ఈ వివరణ ఇచ్చినప్పుడు చాలా మంది సహోదరులు ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని ఏదో ఉండేను, వాక్యం దేవుడే ఉండేను అని అన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసి వాక్యం మొత్తంలో, బైబిల్ మొత్తంలో సారాంశం చూస్తే యేసుక్రీస్తు దేవుని వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని వాడుగా, దేవుని వ్యక్తిగా, దేవుని మనిషిగా, దేవుని పరిశుద్ధుడుగా, దేవుని కుమారుడుగా, దేవుని సొత్తుగా ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యం దేవునిదై ఉండేను అని కొంతమంది చెప్పారు. కొంతమంది ఆయన దేవుని వాడుగా ఉన్నాడు, దైవత్వం కలిగిన వాడుగా ఉన్నాడు అనేటటువంటి యాంగిల్లో మాట్లాడండి, మంచిగా ఉంటుంది కదా అనే విధానంలో కూడా చాలా మంది దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను కూడా మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి, సత్యంలోనికి నడిపించడానికి చాలా చక్కటి వివరణలే ఇంతకుముందు ఇచ్చాను చాలాసార్లు. ఇక్కడ అక్షరం మించి మీరు ఏమైనా చేయగలరా, ఏమైనా చూపించగలరా చెప్పండి? కొన్ని చూపిస్తారు అని అంటే చూడటానికి మేము సిద్ధంగా ఉన్నాం కదా, అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కదా. నువ్వేం చూపించగలవు అక్షరం? మరి అక్షరాన్ని బట్టి ఏమైనా నిర్ధారణ చేయగలవా? అక్షరాన్ని బట్టే దేవుడు, ఇక్కడ థియోస్ అనే పదం దాని మీనింగ్ దేవుడు, అది దేవుడికి కూడా కొన్నిసార్లు వాడబడింది అని మాట్లాడితే, మరి అక్షరాన్ని బట్టి దేవుడు యేసుక్రీస్తు దేవుడు అన్నానంటే అదే అక్షరం మరి దయ్యాలకు అలాగే అన్యుల దేవతలకు కూడా వాడబడిందే. మరి ఏం చేద్దాం అప్పుడు? అక్షరాన్ని బట్టి కాదు మనం నిర్ధారణ చేయాల్సింది, అక్షరాన్ని బట్టి కాదు మనం మాట్లాడాల్సింది. మనకు సమగ్ర సారాంశం కావాలి, బైబిల్ మొత్తంలో సారాంశం కావాలి అనేటువంటి ఆలోచన, చాలా చక్కటి ఆలోచన ఇస్తున్నాను కదా, ఆలోచించవచ్చు కదా. పోనీ డబ్బుకు ఎగబడ్డటువంటి పాస్టర్లు, పలుకుబడికి, పబ్లిసిటీకి ఎగబడ్డటువంటి పాస్టర్లు అయితే వాళ్ళు మారరు అని అనుకోండి. కనీసం విశ్వాసాలైన మీరైనా ఆలోచించవచ్చు కదా, మీరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు కదా. బ్రదర్ ఆజ్ఞ ఇంపార్టెంట్, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పేసి బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. కాబట్టి ఏదైనా యేసుక్రీస్తును దేవుడు అని నమ్మమని ఆజ్ఞాన్ని ఇచ్చాడా? యేసుక్రీస్తును నమ్మితే నిత్యజీవం వస్తుంది అనేటువంటి ఆజ్ఞానం ఉందా? అది ఒకటి చూపించు బ్రదర్, ఇదంతా సొల్లొద్దు, ఈ సోదరుతోద్దు, అక్కడేదో అక్షరం ఉంది, ఇక్కడేదో అక్షరం ఉందని చెప్పేసి అక్షరం ఎందుకు చూపిస్తావు బ్రదర్, నాకు ఒక ఆజ్ఞ చూపించి చాలు అని చెప్పేసి అడగండి. ఎందుకు గుడ్డిగా గొర్రెలు పడినట్టు పడతారు వాళ్ళెంబడి? ఇక్కడ మాట్లాడింది దేవుడు, ఇక్కడ చెప్తుంది దేవుడు, ఆజ్ఞలు ఇచ్చింది దేవుడు. ఆజ్ఞలే ఇచ్చిన దేవునికి ఎక్కడెక్కడ ఏ వచనాలు ఉన్నాయో తెలియదా అనేటటువంటి ఇంకితం ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కాలేదా? యోహాను సువార్త 1:1 ఏముందో దేవునికి తెలీదా? అక్కడ ఏం రాయించాడు దేవునికి తెలీదా? తెలిసిన దేవుడే దేవుని కుమారుడుగా అని మాత్రమే నమ్ము అని చెప్పాడు అంటే అర్థం చేసుకోవద్దు. ఎందుకంటేనండి ఇక్కడ ఇంకో విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. మన బైబిల్ ఎన్నోసార్లు తర్జుమాలకు గురైంది, ఎన్నోసార్లు ట్రాన్స్లేట్ అయింది. బైబిల్లో ఎన్ని రకాల బైబిల్ ఉన్నాయో తెలుసా? ఇవన్నీ చెప్తే బలహీనులు ఉంటారు కదా విశ్వాసంలో, వాళ్ళు ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. అందుకోసమే మరి అలాంటి వాళ్లకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ తర్జుమాలను ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ తర్జుమా లోపాలు, తర్జుమా మిస్టేక్లు ఉంటాయి కదా, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్. తెలియని వాళ్ళు ఏం స్టార్టింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు, తెలియని వాళ్ళు, బైబిల్ మీద సరిగ్గా అవగాహన లేనటువంటి వాళ్ళు, వాళ్ళకి ఒకటే అర్థమవుతుంది, బైబిల్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయని అన్నప్పుడు ఈ ట్రాన్స్లేషన్ అంటే ఏంటో అర్థం కాదు కానీ మిస్టేక్ అనేది గుర్తుంటుంది. అలా అమ్మో బైబిల్లో మిస్టేక్లు ఉన్నాయట అది అర్థమవుతుంది. ఆయన తర్జుమా దోషాలు ఉన్నాయని అన్నాం అనుకో, అంటే దోషాలు ఉన్నాయట అదే అర్థమవుతుంది, తర్జుమాలు అర్థం కాదు. సో దీని గురించి రేపే అంటే ఆదివారం రోజు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సోదరుడు అడిగాడు ప్రశ్న, మరి ఏంటంట అన్న, మరి దేవుడు ఏం చేస్తున్నట్టు, తర్జుమాలు ఇలా లోపం జరిగితే మరి దేవుడు ఏం చేస్తున్నట్టు అని చెప్పేసి. మరి దేవుడు ఏం చేస్తున్నట్టు, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటటువంటి విషయాలు నేను రేపు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మరి ఇప్పటి వరకు మాట్లాడబడినటువంటి సబ్జెక్ట్ ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇందులో ఎన్నో ప్రశ్నలు కూడా సంధించాము. వీలు కుదిరితే ప్రశ్నలకు సమాధానం చెప్పి ప్రయత్నం అన్నా చేయండి. ప్రయత్నం చేసినప్పుడు ఆ సమాధానాలు దొరక్కపోతే అంగీకరించే ప్రయత్నం అన్నా చేయండి. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి మాత్రమే,
ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన క్రీస్తు దేవుని కుమారుడు. నమ్ముదాం. అలా నమ్మితే కొట్టేటోడు వెళ్ళాడు, ఇబ్బందే లేదు, నిత్యం వస్తుంది అని చెప్పాడు. వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వరకు బయలుపరిచాడు, దేవుడు బయలుపరిచాడని యేసుప్రభు చెప్పాడు. పేతురు గారికి బయలుపరిచాడని పేతురు గారు చెప్పారు. ఎస్, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని చెప్పాడు. నీకు బయలుపరిచింది నా తండ్రి అని చెప్పేసి యేసుప్రభు చెప్పాడు. సో అలా వెళ్ళాం, ఇబ్బంది ఏముంది. కానీ ఈరోజు దొంగలు గుంటనక్క లాంటి పాస్టర్లు చేసినటువంటి చమత్కారం ఏంటి అని అంటే, మిగతా వాళ్ళందరినీ భయపెట్టేశారు. అమ్మో, చాలా మంది భయపడుతున్నారు. అంటే దేవుని కుమారుడిని మాత్రమే నమ్మితే అవుతుందేమో అనేటువంటి భయమే తప్ప, ఆ భయం పోవాలంటే తరువుగా బాగా బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే ఆ భయం పోతుంది. వాస్తవాన్ని గట్టిగా నిలబడి సమాజంలో మాట్లాడొచ్చు బైబిల్ చదివితే. ఈరోజు నాలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడటానికి గల కారణం ఏంటి అని అంటే, బైబిల్ ప్రతిదినం ఈ సమయం దొరికితే బైబిల్ చదువుతూ ఉంటాం. కాబట్టి పెద్ద పెద్ద సేవకులుగా పేరుగాంచినటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు పెద్దగా ఏం ఉండదా. అందుకోసమే బైబిల్స్ మనకు ఆయుధం ఇచ్చేసిన తర్వాత అట్లాంటిలకు భయపడటం ఎందుకు భయపడతాం మనం? నువ్వు కూడా బైబిల్ బాగా చదువు, ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చే ధైర్యం అలానే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేను మనమందరం బ్రతకాలి, ముందుకు సాగాలి. నిత్యజీవం పోగొట్టుకోకండి. దేవుడు ఒక్కడే అని నమ్మితేనే నిత్యజీవం వస్తుంది. యేసు దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్యజీవం వస్తుంది. అలా మీరు నేను నమ్మి ఆ పరలోకం చేరాలని కోరుకుంటూ మాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించండి. చిన్న ప్రార్థనతో మనం ఉంచుకుందాం. పరిశుద్ధుడా పరమాత్ముడా పరమందువాసుడా సకలాశీర్వాదాలకు కారణముడా తండ్రి, ఇదిగోనైనా ఇప్పటి వరకు మరి మీరు మా ద్వారా మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకను అనేక విషయాలు, అనేక అంశములు తండ్రి మీరు మాకు నేర్చుకొని వాటి ప్రకారంగా జీవించి మీరు మహాలోకానికి చేరుకోవడానికి సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ బ్రతిమాలుకోవచ్చు. వినటువంటి మీ పిల్లలందరి పేరు జీవించుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన నామం ద్వారా ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.